జ్యోతిరెడ్డి మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యంగా కార్యకర్తలతో మీటింగ్ అనేది 15,000 మందితో మా పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారండి. ఈ భారీ వర్షాలతో మీటింగ్ సమావేశం ఎలా చేస్తారు ఏంటని అందరికీ కూడా ఒక సందిగ్ధం ఉందండి. దానికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకడి వేసే పద్ధతి లేదు. మార్నింగ్ 9 నుంచి కూడా మేము ఆన్ స్టేజ్ దగ్గర ఉండి డిప్యూటీ మేయర్ గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ ఇక్కడే ఉండి ఎవరికి వేసిన కమిటీస్ లో వాళ్ళు కమిటీస్ చిత్తశుద్ధితో వర్క్ చేస్తాం. స్టేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వర్ష వచ్చినా ఏమొచ్చినా మీటింగ్ ఆగే ప్రసక్తి లేదండి. మీటింగ్ సక్సెస్ చేస్తాం కంప్లీట్ గాను. ఆయన సంకల్పం చాలా గొప్పది కాబట్టి విజయం అనేది విశాఖ మాకు పెట్టిన ఇదండి. రాత్రి రాజకీయాల్ని తిరగరాసిన డిస్ట్రిక్ట్ నుంచి కూడా మేము చాలా విజయం సాధించాం. అలానే ఈ మీటింగ్ కూడా ఘన విజయాన్ని సాధిస్తామని జై జనసేన. జనసేన పార్టీ 2000 యొక్క విజయం అనేది ఒక బంగారు అక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి అధినాయకత్వాన్ని నచ్చి అటువంటి వ్యక్తి మాత్రమే మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది ప్రజలు నమ్మి ఆయనకి ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం మరి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించినటువంటి నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డోలీ మోతరహిత ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలి, పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి ఒకేసారి లక్షలాదిగా సమావేశాలు నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా పంచాయతీలు ఎక్కించినటువంటి పరిస్థితి. అలాగే అరకు పాడేరు లాంటి ప్రాంతాల్లో మరి డోలీ మోతరహిత ప్రదేశ్ లో చేయాలనే ఉద్దేశంతో సీసీ రోడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో జనసేన పార్టీని ప్రజలందరూ ఈ రకంగా ఆదరించి నమ్మి ఆయన వెనకాల ఎంత కోట్లాది మంది ప్రజలు ఆయన నమ్మి ఆయనతో పాటు అడుగులేసినటువంటి క్షణంలో మరి మరొకసారి నాకు అధికారంలోకి తెప్పించడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలందరితో కూడా సమావేశాలు నిర్వహించాలి, వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశించాలి, వాళ్ళని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని మరింతగా ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు 28, 29, 30 తారీఖుల్లో మరి సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో మా వీర మహిళా విభాగం నుంచి కూడా దాదాపుగా 1400 మందికి పాస్లు ఇచ్చి మాకు అందరికీ కూడా సపరేట్ గా సౌకర్యాలను ఏర్పాటు చేసి మా అందరినీ కూడా చాలా సొంత ఇంటి ఆడపడుచులాగా ఆదరించి తీసుకొచ్చి మరలా జాగ్రత్తగా ఇంటికి పంపించే ఏర్పాట్లు కార్యక్రమాలు చేస్తూ ఆ సమీక్షల్లో భాగంగా ఈ రోజు మరి మీతో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తున్నారో అదే నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా